అది పోలీసులు వస్తున్నారు. సార్, ఏంటి ప్రాబ్లం? అరెస్ట్ వారెంట్. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ లీలావతిని మర్డర్ చేసినందుకు అరెస్ట్ చేయాలని వచ్చాం. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము ఇక్కడికి వచ్చింది మా డ్యూటీ చేయడానికి. మీ భర్తను అడగండి, హత్య జరిగిన రోజు రాత్రి 10 గంటలకు ఆయన ఎక్కడున్నారు? ఇందులో అడిగేదేముంది? నేను చెప్తున్నాను, మీరు నా దగ్గరే ఉన్నారు. మేడం, మీరు మీ భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి వెనకేసుకొస్తున్నారు. కానీ మేము చట్ట ప్రకారం నడుచుకోవాలిగా. ఎంక్వైరీ చేసినప్పుడు దొరికిన ఆధారాలన్నీ మిస్టర్ ఆదిత్యని హంతకుడిగా చూపుతున్నాయి. ఐఎమ్ సారీ మిస్టర్ ఆదిత్య ప్రసాద్, నేను మీకు ముందే చెప్పాను, మీరు వీలైనంత త్వరగా ఇదంతా మీ వైఫ్తో చెప్పేయండి అని. ఐఎమ్ సారీ. ఇప్పుడు మిమ్మల్ని మీ భార్య ముందే అరెస్ట్ చేయక తప్పడం లేదు. ఏమిటి మీరు చేస్తున్న పని? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈయన అలాంటి వారు కాదు. నేను రాత్రి జరిగిందంతా నేను చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎక్కడ మీరిద్దరూ నాకు దూరం అయిపోతారేమో అన్న భయంతో నేను మౌనంగా ఉండిపోయాను. క్షమించడానికి నేను అర్హుణ్ణి కాను. నీకు క్షమించాలనిపిస్తే నన్ను క్షమించు. నిజంగా నేను ఎవరిని హత్య చేయలేదు. కానీ నాకు ఒకే ఒక నమ్మకం ఉంది. ఒక లాయర్ ఉన్నాడు, పేరు భానుప్రకాష్. ఆయన లీలాని తన భర్త కేసు నుంచి బయటికి తీసుకొచ్చారు. ప్లీజ్ అతన్ని వెళ్ళి కలు. ఆయన ఒక్కరే నాకు బెయిల్ ఇప్పించగలరు. ఓకే, ఐఎమ్ సారీ. Trust me, I'm not a murderer. I love you. Hey. I love you. చూడండి మేడం, నేను మీ సెంటిమెంట్ని అర్థం చేసుకోగలను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, కానీ నేను మీకు మాట ఇవ్వలేను. మిస్టర్ ప్రకాష్, ఇది తప్పకుండా మీ వల్ల అవుతుంది. మీరే కదా నిషని కూడా కాపాడారు, ఆవిడ భర్త హత్య కేసు నుండి. అప్పుడు మొత్తం పోలీస్ ఫోర్స్, సాక్ష్యాధారాలన్నీ ఆమెకు విరుద్ధంగా ఉన్నాయి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇది కేవలం బెయిల్ మాత్రమే. ప్లీజ్ కాదనకండి. మిస్సెస్ ఆదిత్య ప్రసాద్, ఐఎమ్ ఎ లాయర్. నేను చేయగలిగిందల్లా ఒకటే, మీ హస్బెండ్కి బెయిల్ ఇప్పించగలను. కానీ ఆ తర్వాత లీలావతి హత్య కేసు నుంచి విడుదల చేయించడం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ అపోజిషన్. వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయో, ఎలాంటి ఆధారాలు ఉన్నాయో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. లెట్ us గో స్టెప్ బై స్టెప్. మీకు ఆదిత్య ప్రసాద్ గారు ఎలా తెలుసు? నేను ఆదిత్య ఒకే యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాం. ఐఎమ్ సారీ, పని చేసేవాళ్ళం. బట్ నేను తెలుసుకున్నది ఏమిటంటే, మీరు కావాలనే ఆ యాడ్ ఏజెన్సీని వదిలేశారు. am I right? రైట్. అందుకు కారణం కూడా ఉంది. లీలావతితో చనువు ఏర్పడిన తర్వాత తనకి నా గురించి లేనిపోనివన్నీ చెప్పడం మొదలుపెట్టారు.